నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రెమడాల్ మెడిసిన్ దాని డోసేజ్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలా వాడాలి, ఎవరు వాడకూడదు అనే దాని గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. ఫ్రెండ్స్, ట్రెమడాల్ అనేది ఒక పెయిన్ కిల్లర్. దీన్ని ఒపియాయిడ్ అనాల్జెసిక్ కేటగిరీ కిందకి వస్తుంది. ఇది మన బ్రెయిన్లోని పెయిన్ రిసెప్టర్స్ తోటి అటాచ్ అయిపోయి మనకు నొప్పి అనేది తగ్గిస్తుంది. ఇది మిగతా ఒపియాయిడ్స్ అయిన మార్ఫిన్, కొడిన్తో పోల్చుకుంటే కొంచెం వీక్ అనాల్జెసిక్. ఈ ట్రెమడాల్ని మోడరేట్ టు సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఉపయోగిస్తారు. అది కూడా విపరీతంగా భరించలేని నొప్పి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ట్రెమడాల్ని, అది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ తోటి ఉపయోగిస్తారు. దీన్ని బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, అలాగే స్పైనల్ పెయిన్స్ కావచ్చు, చేతులు కాళ్ళు తిమ్మిర్లు వచ్చినట్టు నొప్పి రావడం కానీ, అలాగే పోస్ట్ ఆపరేటివ్ పెయిన్స్, ఎవరికైతే సర్జరీస్ అయిపోతాయో దాని తర్వాత వచ్చి నొప్పిని తగ్గించడానికి, అలాగే ఆస్టియోపోరోసిస్ అంటే కాలం గుజ్జు అరగడం లాంటివి కానీ, లేకపోతే ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్న వాళ్ళు కానీ ఈ ట్రెమడాల్ని ఉపయోగిస్తారు. ఈ ట్రెమడాల్ అనేది మనకు ఇంజెక్షన్ ఫామ్లో అలాగే ట్యాబ్లెట్స్ రూపంలో లభిస్తుంది. ఇంజెక్షన్లో అయితేనేమో 50 mg 100 mg డోస్లో లభిస్తుంది. అలాగే ట్యాబ్లెట్ ఫామ్లో అయితేనేమో 100 mg డోస్లో లభిస్తుంది. అలాగే ఈ ట్రెమడాల్ అసిటోఅమినోఫెన్ అండ్ సింపుల్గా పారాసిటమాల్ కాంబినేషన్ తోటి లభిస్తుంది. దీని పాపులర్ బ్రాండ్ వచ్చేసి అల్ట్రాసెట్. దీంట్లో ట్రెమడాల్ ఏమో 37.5 mg ఉంటుంది, పారాసిటమాల్ ఏమో 325 mg అనేది ఉంటుంది. దీని డోస్ వచ్చేసి డైలీ 2 times, అది కూడా తిన్నాక. కొందరికి అయితే డాక్టర్లు డైలీ 3 times కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. అసలు దీన్ని ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తారంటే ఎవరికైతే పెయిన్స్ అనేవి నార్మల్ పెయిన్ కిల్లర్స్ లైక్ అసిక్లోఫెనాక్ కావచ్చు, డైక్లోఫెనాక్ కావచ్చు, లేకపోతే ఎవరికైతే ఎన్ఎస్ఐడ్స్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేవి పడవో, ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తుంటే అటువంటి వారికి ఈ ట్రెమడాల్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ ట్రెమడాల్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగానే ఉంటాయి. మెయిన్గా అయితేనేమో సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి వామిటింగ్ వచ్చినట్టు, వికారం వచ్చినట్టు అనిపించడం, కడుపంతా ఉబ్బరంగా ఉన్నట్టు అనిపించడం లాంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ట్రెమడాల్ అనేది ఒక నార్కోటిక్ డ్రగ్. అంటే దీన్ని మనం వాడుతూ ఉంటే ఈ డ్రగ్కి మనం అడిక్ట్ అయిపోతాం. సో దీని మీద గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ కండిషన్స్ అనేవి పెట్టింది. వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడిసిన్ని అమ్మడం కానీ కొనడం కానీ నేరం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.